మీరు డిఫరెంట్ అవుతేనే పీపుల్ మిమ్మల్ని గ్రహిస్తారు, మీకు ఐడెంటిఫై చేస్తారు. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ విందాము. ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు అన్నిటినీ అమ్ముతుంటాడు. లైక్ గుర్రము, పక్షులు, అన్ని రకాల జంతువులను అక్కడ అమ్ముతుంటాడు. ఒకరోజు ఒక వ్యాపారి ఆ జంతువులను కొనడానికి అతని కొట్టుకొస్తాడు. వచ్చినప్పుడు ఎదురుగా అన్ని గుర్రం ఉంటుంది, దాని తర్వాత ఒక ఆవు, తర్వాత ఒక గేదె, ఒక దున్నపోతు, ఇలాంటి రకరకాల జంతువులు ఉంటాయి. రాగానే గుర్రాన్ని చూసి గుర్రం చాలా దృఢంగా, గట్టిగా, ఎర్రగా షైన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ధర ఎంత అని అడుగుతాడు. వ్యాపారస్తుడు ఆ గుర్రాన్ని చూయించి 400 కాయిన్స్ అంటారు. ఓహో, 400 కాయిన్సా, సరే అని ముందుకు సాగుతూ ఆ వ్యాపారస్తుడు ముందుకెళ్తుంటే ఒక ప్యారెట్ బోన్ నుంచి నమస్కారం అండి, ఎలా ఉన్నారు మీరు అని అడుగుసరికి ఆ వ్యాపారస్తుడు కంగు తిని ప్యారెట్ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తాడు బోన్ నుంచి. ఏంటమ్మా, నీకు మాట్లాడటం వస్తా అంటే, అవునండి నేను బాగా మాట్లాడతాను, నేను మంచి మంచి విషయాలు కూడా చెప్తాను, నాకు మాటలు వస్తాయండి, నేను ఖచ్చితంగా మనుషుల్లాగా మాట్లాడతానని చెప్పింది. అని మీరే ఊరు నుంచి వచ్చారు, ఏ వ్యాపారం చేస్తారని ఒక్క నిమిషం వాళ్ళతో సంభాషణ చేసరికి ఆ వ్యాపారస్తుడు చాలా ఇంప్రెస్ అయ్యి ఆ వ్యాపారస్తుడిని అడుగుతాడు, దీని ధర ఎంత? అప్పుడు ఆ వ్యాపారస్తుడు 1200 కాయిన్స్ అంటాడు. ఈ 1200 కాయిన్స్ అని వినగానే అంత దృఢంగా ఉన్న గుర్రానికి ఎక్కడో తగులుద్ది గుండెలో. ఓరి, ఏంట్రా బాబు, ఈ నా బతుకు రోజు ఉలువలు తిని, గడ్డి తిని, బాగా దృఢంగా తయారై పరిగెత్తి శరీరాన్ని గట్టిగా చేస్తే నా విలువ 400, ఆ చిన్న పక్షి 1200 కాయిన్స్ అచ్చా అని ఒక రోజు ముఖం మార్చుకొని దీనంగా చెట్టు కింద కూర్చొని ఆలోచించినప్పుడు ఆ చెట్టు పై నుంచి కిందికి వచ్చిన గుడ్లగూబ చెప్తుంది, ఏమైందో, ఏంటి ఇలా డల్గా ఉన్నావు అన్నప్పుడు ఈ కథనంతా చెప్తే గుడ్లకు ఒక సజెషన్ ఇస్తుంది, ఎవరే శరీరాన్ని దృఢంగా బాగా బాగా 6 ప్యాక్ 7 ప్యాక్ కాదురా బాబు, మనం కొత్తది నేర్చుకోవాలి. ప్యారెట్ పక్షి కానీ అది మనుషుల్లాగా మాట్లాడటం నేర్చుకుంది, ధైర్యంగా మనుషులతో మాట్లాడింది కాబట్టి ఇంప్రెస్ అయింది. నువ్వు కూడా కొత్తదనాన్ని నేర్చుకుంటే నీకు కూడా ఐడెంటిఫై చేస్తారు, నీ విలువ కూడా పెరుగుతుంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గుంపులో గోవింద కాకుండా మనం ప్రజల్లో నోటీస్ అవ్వాలంటే కొత్త విషయాల్ని నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.